హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సినిమా నచ్చకుంటే డబ్బులు వాపస్. చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్. సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్గా పాపులారిటీని సొంతం చేసుకున్న చంద్రహాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి 3 సినిమాలు చేస్తున్న చంద్రహాస్ మొదట రామ్నగర్ బన్నీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను మలయజా ప్రభాకర్లు నిర్మించారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా విడుదల సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాపై చంద్రహాస్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చాడు. ఒకవేళ తన సినిమా ఎవరికైనా నచ్చకుంటే తనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలని చెప్పాడు. బుక్ చేసుకున్న టికెట్ను, థియేటర్లో ఫోటోను, మీరు సినిమాకు వెళ్ళినట్టు ప్రూఫ్ను నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి. నీ వల్ల నా టైం వేస్ట్ అయింది అని అంటే వారికి ఖచ్చితంగా వారు ఖర్చు చేసిన మొత్తాన్ని గూగుల్ పే చేస్తానంటూ చంద్రహాస్ చెప్పాడు. తాను మాట అంటే ఆ మాటపై నిలబడేందుకు, చనిపోయేందుకు సైతం సిద్ధం అన్నట్లు చంద్రహాస్ పేర్కొన్నాడు. గతంలో ఇలా తమ సినిమా నచ్చకుంటే చెప్పండి, మేము మీ డబ్బులు వెనక్కి ఇస్తామంటూ చాలా మంది అన్నారు. అది సినిమా ప్రమోషన్ కోసం వాడే మాట అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈసారి యాటిట్యూడ్ స్టార్ ఒక స్టెప్ ముందుకు వేసి ఇన్స్టాగ్రామ్లో నాకు టికెట్ పంపండి, డబ్బులు వాపస్ అంటూ పెద్ద ఛాలెంజ్ చేయడం నిజంగా చాలా పెద్ద విషయం. ఈ విషయంలో చంద్రహాస్ ఎంతవరకు నిలబడతాడు అనేది చూడాలి. చంద్రహాస్ నమ్మకంకు అంత షాక్ అవుతున్నారు. ఇక హీరో తన సినిమా గురించి ఈ స్థాయిలో నమ్మకంగా ఉండడం నిజంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపై మెగాస్టార్గా వెలిగిన ప్రభాకర్ ఇప్పుడు తన వారసుని తెరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసగా 3 సినిమాలు చేసిన చంద్రహాస్ ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆ 2 సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 3 సినిమాలు 3 విభిన్నమైన కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 3 సినిమాల్లోనూ 3 విభిన్నమైన గెటప్స్లో తాను కనిపిస్తాను అన్నట్లుగా చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. మరి చంద్రహాస్ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుంది? ఆయన ప్రేక్షకులకు ఇచ్చిన మాట మీద నిలబడాల్సి వస్తుందా అనేది చూడాల్సిందే. ఆయన ప్రేక్షకులకు ఇచ్చిన మాట మీద నిలబడాల్సి వస్తుందా అనేది చూడాలంటే మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే.